ఎనీవే, రక్షణ అదే యేసుప్రభు వారు రక్షకుడు, మనం పాపులం. అదే కదా ఈ వాక్యం చెప్తుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది. అట్టి వారిలో నేను ప్రధానుడను అంటున్నాడు పౌలు. అట్టి వారిలో ప్రధానుడము. మనం పాపులము. దేవుని చేరుకోలేని స్థాయి. మనం ఎలాంటి వాళ్ళము? మనం పాపులము, గుణస్థులము, నేరస్తులము, శత్రులము, మానసులము, అపవిత్రులము, మలినపడిన వారు, మురికి వారు, పరిశుద్ధతలు ఏ మాత్రం లేని వారు, తుదకు మృతులము. అలాంటి మనల్ని కరుణగల కనికరమైన దేవుడు ఆయన కృపను బట్టి, ఆయన మహాప్రేమను బట్టి, ఆయన మిత్తము లేని ఆ ప్రేమను బట్టి, కొలవలేని ఆ ప్రేమను బట్టి మనల్ని ఏం చేశాడు? క్రీస్తులో మన పరిపూర్ణులుగా చేశాడు. సంపూర్ణమైన రక్షణనిచ్చాడు. అది మనకు తెలియాలి. మనం క్రీస్తులో ఏ ఉన్నాము, అసలు మన ఐడెంటిటీ ఏంటి, మన గుర్తింపు ఏంటి, మనకు ఎలాంటి స్థానం దేవుడి ఎదుట పొంది ఉన్నాము, అది మనకు తెలియాలి. అందరికీ సుపరిచితమైన లేఖనాలే అయి ఉండొచ్చు, అందరికీ సుపరిచితమైన మాటలు ఉండొచ్చు, కొందరికి సరైన అవగాహన లేకుండా ఉండొచ్చు, నాకు తెలీదు. నిన్న వాక్యం చెప్పాలనుకున్నప్పుడు, దేవుడి దగ్గర ప్రార్థించుకున్నప్పుడు నాకు ఇది అనిపించింది. అవును, రక్షణ అనేది ఏంటి అనేది పరిపూర్ణంగా అందరికి మరొక్కసారి అవగాహన అయితే బాగుంటది అని అనుకున్నాం. అదే ఇలాగ సిస్టర్ పాట ద్వారా కూడా మరి పాడి మనకు వినిపించిన మనం వింటూ వచ్చినాం, దేవుడిని స్తుతిస్తూ వచ్చినాం. సో ఈ దేవుని ఎదుట మానవుడు పాపము వలన వచ్చు జీతము మరణం. అలా మనము రుణాలు ఆ యొక్క జీతం, అది మనం దాన్ని తీర్చలేని రుణస్థలం, దాన్ని తీర్చలేని వారిగా మనం ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మానవుని దేవుడి ఎదుట అనుకున్న స్థాయిలో నిలబెట్టడం కోసము పాపాన్ని క్షమించాడు, రుణాన్ని మాఫీ చేశాడు. నేరస్తులమైన మనల్ని దోష నివారణ చేసి మనల్ని మరి నిర్దోషులుగా పెట్టాడు. శత్రువులైన మనల్ని తిరిగి ఆయనతో సమాధాన పరుచుకుంటున్నాడు. బానిసలుగా ఉన్న మనల్ని, పాపానికి, శరీరానికి బానిసలుగా ఉన్న మనల్ని క్రీస్తులో మనకు విడుదల, విముక్తి ఇచ్చి స్వతంత్రులుగా చేశాడు. అపవిత్రులైన మనల్ని పవిత్రపరిచాడు. మృతులైన మనల్ని తిరిగి జీవింపచేశాడు. ఎంతో దూరస్తులుగా ఉన్న మనల్ని తిరిగి సమీపిస్తులుగా చేసుకుని తన ఆత్మను మనకు అనుగ్రహించి దత్తపుత్రాత్మనిచ్చి తన కుటుంబంలో సభ్యులుగా చేసుకొని మన తండ్రి అయ్యాడు. ఇది కేవలం దేవుడు చేయవలసిన కార్యం. ఇదండి ఒక మానవుడిలో జరగాల్సిన పెను మార్పు. ప్రతి మానవుడు లోకంలో ఆదాము నుండి వాడు ప్రతివాడు పాపంలో పుట్టి పాప స్వభావంలో పాపమును చేస్తూనే వస్తున్నాడు. అట్టి పాపి మానవుడు పరిశుద్ధమైన దేవుడిని చేరుకోలేడు. కాబట్టి అట్టి మానవుని దేవుడు పరిశుద్ధపరిచి తన ఎదుట నిలబెట్టుకోవడానికి దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఇచ్చాడు. ఆ ప్రణాళిక అందరూ అంగీకరించవలసింది. వేరొక గమ్యము, ఒక మార్గము, వేరొక గత్యంతరము మానవుడికి లేదు. ఏ గతి. కాబట్టి మనము క్రీస్తు రక్షించబడిన మనము ఎలాంటి ధన్యులము, ఈ 7 అంతుల మరి ఆశీర్వాదం, ఆత్మీయమైన ఆశీర్వాదం పొందుకుని మనం ఎంత ధన్యులమో, నిజంగా దేవుని మనము ఎంతైనా ఆరాధించుకున్న వారిగా ఉన్నాం. రక్షణ యొక్క 7 అంతుల సిద్ధాంతాలు మరి గురించి మనం కొద్దిగా ధ్యానించుకుంటూ ముందుకెళ్దాము. ఎంత దేవుడు చేయవలసిన కార్యం. బాహ్యంగా ఎవరు ఎటువంటి ప్రలోభాలతో ఎవరిని ఏదిగా మార్చవచ్చు. ఇది అంతర్గతంలో జరగవలసిన మార్పు, ఆత్మ కార్యమే. బాహ్యంగా ఎంత ప్రేరేపించినా అది శూన్యం. రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అనేది దేవుడు అనుగ్రహించవలసింది, దేవుడు కనువిప్పు కలగజేయవలసింది, దేవుడు మనోనేత్రములు తెరవలసిందే, దేవుడు ఈ శ్వాస తెరవలసింది. స్వార్థ ప్రకటించ బాధ్యత రక్షించబడ్డ ప్రతి ఒక్కళ్ళది. స్వార్థ ప్రకటించే బాధ్యత రక్షించబడిన ప్రతి ఒక్కరి. మానవుడు పాపి గ్రహించి క్రీస్తు అవసరతను గుర్తించినప్పుడు దేవుడు
తనలో ఈ సంపూర్ణ రక్షణ కార్యము జరిగిస్తాడు. మానవుడు అది నేను పాపిని ఆ గ్రహింపుకి వచ్చినప్పుడు, నిజంగా ఆ నిజ దేవుని ఎదుగుతున్నప్పుడు, దేవుడే ఒక అడుగు, దేవుడు చేయవలసిన కార్యములు తప్ప ఇది ఎవరి వల్ల కాదు. కాబట్టి ఆ మారు మనసు పొంది రక్షించబడిన ఆ పాపిని తీసుకొచ్చి క్రీస్తులో ఆ తండ్రి అయిన దేవుడు మనల్ని కడతాడు, క్రీస్తులో విమర్శిస్తాడు, క్రీస్తులో నిలబెడతాడు, అంటుకొడతాడు. మనం చదువుతున్నాం కదా యోహాను సువార్తలో, నేను ద్రాక్ష తిని మీరు తీగలి, మీరు నాలో ఉండి ఫలిస్తే తప్ప నాకు వేరే ఉండి ఏమి చేయలేదు. సో ఆయనలో అంటు కట్టబడి ఉండాలి మనం. అది ఆత్మీయమైన ఆశీర్వాదం, అదే మనకు సౌభాగ్యం, అదే మనకు శ్రేష్టం. క్షమాపణ, ఈ క్షమాపణ అనేది, పాప క్షమాపణ అనేది దేవుడి వరము. అసలు ఇంకా మనం ఆ క్షమాపణ పొందుకు ఆ పాపి కంటే ఇంకా ధన్యులు, భాగ్యవంతులు, గొప్ప వాళ్ళు, ఐశ్వర్యులు ఇంకెవ్వరు కూడా ఈ విశ్వమంతట్లో ఉంటారు. అతి ధన్యులం మనం. జరగలేదండి ఆ పాప క్షమాపణ. దానికి క్రయం దేవుడు తన ప్రాణాన్ని పెట్టడానికి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మొదట జరగవలసింది ఏంటి? మనలో పాప క్షమాపణ. దేవుని రక్షణ వరంలో అదొక గొప్ప అద్భుతమైన ఆశీర్వాదము, పాప క్షమాపణ. రక్షణలో మొదటి భాగము మనకు పాప క్షమాపణ జరగాలి. క్షమించబడిన వారికి ఇక గతంతో, ఇందాక పాటలు గత జీవితంలో గతంతో ఇక పని లేదు, గతంతో సంబంధమే లేదు. మనం గతానికి మృతులం. గతానిలో గత చరిత్ర అంతా మాపి ఎటువంటి ఇంకా భారాలు వేయబడినాయి. ఇంకా అంతే, గతాన్ని తలుచుకునేదే లేదు. మనం క్రీస్తు పాపక్షమాపణ పొంది క్రీస్తుని అంగీకరించిన మనము నూతన సృష్టి. అతడు గాని ఆవిడ గాని గతానికి చెందిపోయిన రక్షణ మారు మనసు కలిగిన తర్వాత అసలు గత జీవిత చరిత్రకు ఉనికి లేనట్లే. క్రీస్తులో కట్టబడి రోజు రోజుకి నూతన జీవితం పొందుకుంటూ మరి క్రీస్తు మార్గంలో మనము నడుచుకుంటూ సంపూర్ణ స్థితి పొందు నిమిత్తము వెళ్ళవలసిన వాళ్ళు. మనం క్రీస్తును అంగీకరించినప్పుడు మనం అప్పుడే పుట్టిన పసిబిడ్డలం. అది మొదటి రోజుగా మనకు మన జీవితంలో పరిగణించబడుతుంది. దేవుని క్షమాభిక్ష ద్వారా ఈ గొప్ప కార్యం మనలో చెప్పింది. అపోస్తల కార్యములు 22:16 చదువుతారు సిస్టర్ ఎవరైనా? అపోస్తల 22:16. కనుక నీవు పడు ఎందుకు లేచి ఆయన నామం మీద ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకుందని చెప్పు. థ్యాంక్ యూ అన్న. కదండి, ఏం చేసుకోవాలంటే మనము మరియు క్రైస్తవుల నుండి కొందరు శిష్యులు, మొదటి నుండి శిష్యులు, అపోస్తల కార్యం 16 22:16 కదా. సారీ, నేను రాంగ్ పేజీలో ఉన్నాను. కనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది ఈ పాపమును కడుగు వేసుకోవాలని చెప్పాను. కాబట్టి మనం దేవుని అంగీకరించినప్పుడు మనం ఇంకా ఏం పాపాలు ఒప్పుకొని ఆ పాపాన్ని ఒప్పుకున్నామని, పాపక్షమాపణ పొందుకున్నామని ఆ హృదయాంతరంగంలో జరిగిన పెనుగు సంఘం ఎదుట, సమాజం ఎదుట, నేను లోకానికి శరీరానికి చచ్చిన వాడను, నేను ఇప్పుడు క్రీస్తు కోసం జీవిస్తున్నానని బాప్తిస్మ సాక్ష్యం ఇవ్వాలి, పాపాన్ని పట్టుకోవాలి. అది ఏషియా 1:18. ఏషియా 1:18 ప్లీజ్. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. ఈ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లవగును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. నా మాట విని జరగ. థ్యాంక్ యూ సిస్టర్. కదండి, మనం ఎంతటి ఘోర పాపలమైన, ఎంతటి ఆ పాపం ఇలాంటిదైనా సరే
వివాదం తీర్చుకుందండి, మీ పాపం రక్తం వల్ల ఎర్రనివైనను అవి హిమము వల్లే తెల్లబడును, వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా చేసేసాడు. అందుకే ఒక భక్తుడు ఏమంటాడంటే, అక్కడ నుంచి ఈ పాపం చేసి ఆ పాపం చేసి ఈ పాపం చేసి ఆ పాపం చేస్తాం జ్ఞాపకం చేసి బాగా నిందతాభావానికి గురి చేస్తా ఉంటాడన్న. ఆ భక్తుడు ఏం చేశాడు, అన్ని పాపాలను ఏం చేశాడు, ఒక పేపర్ మీద అన్ని రాశాడు. ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమైనా జ్ఞాపకం చేయడానికి ఉన్నాయా అన్నాడట. ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇంకే మౌనంగా శాతం మాట్లాడట్లేదంట. అన్ని రాసిన తర్వాత దాన్ని ఏ ఇంకుతో అయితే రాస్తుందో ఆ ఇంకు దాని మీద పోసేస్తే మొత్తం ఎట్లయిపోయింది, నల్లగైపోయింది. అలాగా ప్రతి పాపమును కూడా యేసు రక్తంతో ఇట్లా తుడిచేస్తే ఇంకే ఏ కనబడట్లేదు, అక్షరమే కనబడట్లేదు. అలా క్రీస్తు రక్తంలో మన పాపములు కప్పబడ్డాయి, క్షమించబడ్డాయి, కప్పబడ్డాయి కాదు తీసివేయబడ్డాయి. ఉండవు, జ్ఞాపకం చేసుకొని అంటాడు దేవుడు ముందు ముందు. కీర్తన 51:7 చదువుతారా సిస్టర్? కీర్తన 51:7. విశ్వాసతో నా పాపం పరిహరింపము, కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. విశ్వపుతో కడగాలి, ఆ పాపమును పరిహరింపాలి. కాబట్టి దేవుడు నేను పవిత్రుడు ఉన్నట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపము, కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగును. అలా మనల్ని తెల్లగా కడుగుతాడు, తన అమూల్యమైన రక్తం. కాబట్టి ఇంకా మనం ఎప్పుడు పాపం చేసిన వారంగా ఉంది మనం. అందుకే పాప జీవితం గత జీవితం అయిపోయింది. అందుకే పౌలు మనల్ని చెప్తాడు, గతంలో చేసిందే చాలు, ఇక మీదట మనము మరి పాట పాడినట్టు ఇక మీదట క్రీస్తు కొరికే జీవించాలి, క్రీస్తు సేవ కొరికి జీవించాలి. కాబట్టి అట్టి రీతిగా మన పాపాలు క్షమించబడ్డాయి. కీర్తన 103:12 చదువుతారు సిస్టర్? కీర్తన 103. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు కదండి. మన అతిక్రమం ఇంకా పడమరికి తూర్పు ఎంత దూరం ఇంతవరకు ఏ సైంటిస్టులు కనుక్కోలేదు, ఎవరి వల్ల కాదు. మన నుండి మన పాపములను పడమరికి తూర్పు ఎంత దూరమో మన నుండి మన పాపములను అంత దూరపడి ఇంకా ముందుకెళ్తే మీకా 7:19 అసలు జ్ఞాపకం కూడా చేసుకొని అంటాడు. మీకా 7:19 ఆయన మరలా మన యందు జాలి పడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములలో నీవు పడవేటు. పూర్వకాలమును నీవు మీ పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరము నీకు అనుగ్రహించును. సారీ సిస్టర్, థ్యాంక్ యూ. చాలు. అగాధంలో పడవేస్తాడు, సముద్రపు అగాధం. సముద్రపు మన తూర్పు నుండి పడమరికి ఎంత దూరమో మన పాపంలో అంత దూరం చేసి ఏం చేశాడు, ఆ సముద్రపు అగాధంలో పడేశాడు. రక్షణలోకి వస్తే ఆ సముద్రం కూడా ఉండేది. యెషయా 38:17 చదువుతారు. యెషయా 38:18. వికటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమని గోతి నుండి విడిపించితివి, నీ వెనుక తట్టు నా పాపములన్నీ నీకు పారవేసు. పారేశారంటండి. ఎవరైనా వెళ్ళి చూడగలుగుతామా మనం? ఎవరికైనా ఉంటుందా? కాబట్టి ఆయన వీపు తట్టు మన పాపములను పారవేసి ఉన్నాడు యేసయ్య. కాబట్టి మనం ఇంకెన్నడూ జ్ఞాపకం చేస్తాం. 31:34 చదవండి ఒకసారి. లేదు సిస్టర్, 34 లేదా? 31వ అధ్యాయం లేదండి. నేను వారికి వారు నాకు చెందగలరు, వారు మరి ప్రభావాన్ని గురించి బోధనందుకున్నాను. త్వరగా వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషంలో క్షమించి వారి పాపంలో ఉన్నదో
జ్ఞాపకం చేసుకున్నాం కనుక అల్పులేని గనులు నన్ను ఎరగరు అక్కడ ఏం చెప్తున్నారు, మన పాపం ఇంకెన్నడు జ్ఞాపకం చేసుకున్నాను చెప్తున్నారు. అట్టి రీతిగా మన పాపములన్నిటినీ మన నుండి యేసు ప్రభువు వారిలో మరి శిక్షించి మనల్ని పాపం నుండి విముక్తం చేశాడు, దూరపరిచాడు. మన నుండి పాపాన్ని దూరం చేసి మనల్ని తెల్లని విన్ని వల్ల చేసి మన పాపం ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రతి పాపంని తీసుకెళ్లి ఆయన వీపునే వేసుకున్నాడు, సముద్ర పడేసుకున్నాడు, ఇంకా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అన్నాడంటే చేస్తాడు. మనుషులాగా జ్ఞాపకం చేసుకొని పదే పదే గతంలో అట్లా చేసావు, గతంలో ఇట్లా చేసావు, అట్లా మాట్లాడు వాళ్ళకి ఇది చెప్పిన అని పదే పదే తవ్వడు. క్లీన్ చిట్ అనమాట. ఇక క్లియర్ అయిందంటే లెక్క క్లియర్ అయింది. ఆ రీతిగా మనకు పాపక్షమాపణ కలిగింది. తర్వాత ఏం చేశాడు, మన దోషము మనము దోషారోపణ ధర్మశాస్త్రం మనల్ని ఏం చెప్తుంది, దోషారోపణ చేస్తుంది. దానికి మనకు దోష నివారణ చేశాడు. సమర్థన మన పక్షంగా జస్టిఫికేషన్ మనకు జస్టిఫికేషన్ చేశాడు. అసలు ఈ విషయం అనేది నిజంగా మనం ఒక విశ్వమంతట్లో ఒక చక్రవర్తి, ఒక రాజు, ఆ రాజ్యాన్ని ఏలుతున్న ఆయన, ఆ జడ్జి, ఆ న్యాయాధిపతి సింహాసనాసనుడై మనల్ని నిజంగా తీర్పులోకి తీసుకెళ్తే మనం ఎట్లుంటామండి ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక్కడ వీధిలో పోలీసులు చూసుకొని ఇప్పుడంటే ఫ్రెండ్లీ పోలీస్ అని చాలా ఇదిగా ఉంది, కానీ ఒకప్పుడు పోలీస్ అని ఆకు బట్టలు వేసుకొని భయం వేసేది. అలాంటిది దేవాది దేవుడి న్యాయస్థానం మీద న్యాయమూర్తిగా కూర్చొని పరిస్థితి ఎలా ఉంటది మనలాంటి వాళ్ళం ఇండియా ఎదుట నిలబడ్డానికి. కాబట్టి తన సొంత అర్హత ప్రకారంగా తన పరిశుద్ధత పవిత్రత బట్టి ఆ పాపి అయిన దేవుడు ఆ దేవుడి దగ్గరికి చేరాలంటే ఎంతో అసలు అర్హత లేదు, ఏ ఆధారం చేసుకొని వెళ్తాడు. ఇప్పుడు ఒక న్యాయపతి దగ్గరికి, ఒక జడ్జి దగ్గరికి మరి ఇరువురు న్యాయమూర్తులు వెళ్ళి వాళ్ళ కేసులు వాదించాలంటే ఏదో ఒక ఆధారం ఉంటుంది, నా దగ్గర ఏదో ఒక ధైర్యం ఉంటుంది, ఏదో ఒక నేను చేయలేదని నిరూపించుకోవడానికి ఎవరో ఒకరు ఉంటారు. మనకెవరు, మనం ఆ పుట్టుకతోనే పాపంలో పుట్టాం కాబట్టి, పాప స్వభావంతో పుట్టాం కాబట్టి పాపం చేస్తున్నాం. ఆ స్వభావాన్ని ఎవరు మార్చలేరు, దేవుడు తప్ప. మనం బాహ్య రకంగా ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని గోదావరి స్నానాలు చేసినా, గంగా స్నానాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఆ గతంలో ఆ మార్పు అనేది దాన్ని దేవుడు శుద్ధీకరించి దేవుడు ఆ కార్యం జరిగిస్తే తప్ప బాహ్యంగా మానవుని మార్చుకోలేడు, శుద్ధీకరించుకోలేడు. కాబట్టి ఆ యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన ఎదుట దోషిగా పాపుడైన నాశనానికి అర్హుడు, పాతాళానికి వెళ్ళవలసిన శిక్షకు అర్హుడు, దోషిగా నిలబడవలసిన వాడు. అలాంటి ఆ మానవుని దేవుడు తన ప్రేమను బట్టి ఏం చేశాడు, దేవుడు ఏమో తన యొక్క పరిశుద్ధమైన స్వభావాన్ని బట్టి, ఆయన కనికరాన్ని బట్టి ఖండించి శిక్షించాలని కోరుకుంటాడు. అయితే కృప దేవుడు ఏం చేస్తాడంటే ఆ పాపికి శిక్షను శాశ్వత మరణం నుండి ఇంకా కొద్ది కాలం ఆపితే బాగుండు, మారుమనసు పొందుతాడేమో అని చూస్తా ఉంటాడు. అర్థమవుతుంది. దేవుడి స్వభావం ఏం చేస్తుందంటే పాపానికి శిక్ష వేయాలి. కానీ దేవుడు ఈ ప్రేమ ఏం చేస్తుందంటే అయ్యో నేను అవకాశం ఇస్తాడేమో అని చూస్తా ఉంటాడు దేవుడి ప్రేమ. కాబట్టి ఈ రెండింటి మధ్య దేవుడు అందుకే పాపం చేసిన వెంటనే శిక్ష చాలా మందికి, ఎవరికి మనం పాపం చేసిన వెంటనే మరణించి ఉంటే అందరం నరకంలో ఉండేవాళ్ళం. కాబట్టి దేవుడు తన కనికరాన్ని బట్టి, తన కృపను బట్టి, తన ప్రేమను బట్టి ఏం చేస్తాడంటే సమయం. అందుకే దుష్టత్వం ఇంత ప్రబులుతుంది. అందుకే ఒక ప్రవక్త నేర్చుకుంటే ఇంత దుష్టత్వం ఇంత ప్రబులుతుంది, నువ్వు శిక్షించ ఇంకెలా వింటావయ్యా అని నేర్చుకుంటూ వస్తాడు. ఆయన ప్రేమను బట్టి ఆయన ఆగాల్సి వస్తుంది. మాకి అవకాశం ఇవ్వడానికి దేవుడు ఎదురు చూస్తా ఉంటాడు. మారు మనసు వస్తారేమో, నా దగ్గరకు వస్తారేమో అని. ఈ క్రమంలో దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే వాళ్ళని శిక్షించకుండా పాప శిక్ష అమలు రెండో
మరణం వరకు వాయిదా ఇస్తాడు. వాళ్ళకి రెండో మరణం వచ్చేంత వరకు వాయిదా ఇస్తాడు. దాకా దేవుడు అవకాశం ఇస్తా ఉంటాడు. తద్వారా పాపులు దేవుడి రక్షణ ప్రణాళికలను అంగీకరించి దేవుడు అనుగ్రహించే రక్షణ పొందుకుంటారేమో అని దేవుడి ప్రేమ అంతగా ఎదురు చూస్తున్నాడు దేవుడు మన కోసం. కానీ మానవుడు మాత్రము పాపం చేసి వీపు చూపిస్తా ఉన్నాడు. దేవుని నిజంగా కృప లేకపోతే, దేవుడు ఈ రీతిగా పట్ల ప్రణాళిక కలిగి ఉండి ఆలోచించకపోతే ఎప్పుడో మానవ జాతి నాశనం అయిపోయేది, అంతమైపోయేది. కాబట్టి మితిలేని ప్రేమ కలిగిన దేవుడు, అంతమైన ప్రేమ కలిగిన దేవుడు తన పాపరహితం మరియు పరిపూర్ణమైన కుమారుడు యేసుక్రీస్తు వారిని మనకు ప్రత్యామ్నాయంగా మనకు బదులుగా ఈ పాపానికి ఈ యొక్క ధర్మశాస్త్రం గురించి అయితే నువ్వు దోషి అని నేను నా ధర్మశాస్త్రం ప్రకారం, దేవుడి చట్టం ప్రకారంగా దేవుడు ఎదుట నేను దోషిని, నేను నా దోషకు నేను శిక్షకు అర్హురాలిని, ఆ శిక్ష నాకు మరణం. అలాంటిది నన్ను తీసుకొచ్చి నాకు బదులుగా పరిపూర్ణుడైన పరిశుద్ధమైన తన కుమారుడిని నా స్థానంలో పెట్టాడు దేవుడు. దేవుడి యొక్క ఆ పరిశుద్ధత ఏమో డిమాండ్ చేస్తుంది ఏమని, పాపానికి శిక్ష విధించాలి. కానీ దేవుడు ప్రేమ ఏం చేస్తుంది, నా మీద జాలిపడి పాపానికి శిక్ష వేయకూడదు, కాపాడాలి. చాలా మంది అంటాడు, మరి దేవుడు అంత ప్రేమగా వాడైతే ఎందుకు శిక్షిస్తాడు, ఎందుకు నరకాన్ని పంపుతాడు అని అంటాడు. ఇప్పుడు ప్రేమ కలిగిన వాడే. అట్ ద సేమ్ టైం దేవుడు ఏంటి, అదే సమయంలో దేవుడు పరిశుద్ధుడు, న్యాయమూర్తి, సత్యవంతుడైన దేవుడు. ఆయన యొక్క స్వభావాన్ని బట్టి పాపానికి శిక్ష శిక్ష విధించాలని ఆశిస్తుంది, డిమాండ్ చేస్తుంది, కోరుకుంటుంది. కానీ ప్రేమ కలిగిన దేవుడు ఏం చేస్తాడంటే పాపిని రక్షించడం కోసం, మానవుని రక్షించడం కోసం ద్వితీయ కుమారుని, పాపం ఎరగని, పాపం లేని పరిశుద్ధమైన కుమారుని మన స్థానంలో మనకు బదులుగా శిక్షించి మనల్ని ఆ శిక్షను తప్పిస్తాడు. అటు రీతిగా దేవుడి యొక్క ఆ యొక్క డిమాండ్ సాటిస్ఫాక్టరీ అవుతుంది, మనము విడిపింపబడతాం, మన పక్షంగా ఉత్తరం అదనమాట. కాబట్టి యేసుప్రభులు వారి ధర్మశాస్త్రాన్ని అక్షరాల నెరవేర్చి దేవుడి యొక్క నియమ నిబంధనలను కరెక్ట్ గా పాటించి మన పక్షంగా మనకు శిక్ష అనుభవించారు. ఇది ఆయన కోసం కాదు, ఆయన కోసం చేసుకున్నది కాదు, మనల్ని మన కోసం చేశారు. 2 Corinthians 5:21 చదువుతారా సిస్టర్ ఒక్కసారి? 2 Corinthians 5:21. చేస్తాను తిరిగినట్లు పాపం ఎరిగిన ఆయనని మన కోసం పాపంగా చేశారు. మన పాపాలన్నింటినీ తన మీద వేసుకున్నారు. పాపం ఎరిగిన ఆయన పాపంగా చేయబడ్డాడు. కాబట్టి విశ్వాసి యొక్క పాపం క్రీస్తు మీద ఆపాదింపబడింది, క్రీస్తు యొక్క నీతి విశ్వాసిగా ఆపాదింపబడింది. పశ్చాత్తాపడిన ప్రతి విశ్వాసి యేసుక్రీస్తు తన ప్రత్యామ్నాయంగా తన బదులుగా స్వీకరించినప్పుడు ఆ యొక్క క్రీస్తులో ఐక్యపరచబడడం అనేది జరుగుతుంది. అది జరిగిందని మనలో పాప క్షమాపణ జరిగింది, దోష నివారణ జరిగింది. ఇప్పుడు సమాధాన శత్రువులం కదా మనము దేవుడికి ఒకప్పుడు ఇలా వివరించుకుంటే చాలా ఉన్నాయి. అది ఈ ఏడు కార్యాలు మనలో ఎట్లా జరిగింది, మనం దేవుడికి దత్తపుత్రత్వం తీసుకొని దేవుడు సభ్యులుగా దేవుడి బిడ్డలకు ఎట్లా అయినాం అన్నది మనకు అవగాహన కలగడం కోసం అక్కడక్కడ చదువుతూనే ఉంటాం. అందరికీ లేఖనాలు ఉంటాయి కానీ పరిపూర్ణ నిజంగా మనం ఏమై ఉన్నాం, మనం ఎట్లా ఫస్ట్ మనం మారు మనసు కలిగింది, పాప క్షమాపణ పొందుకున్నాం. తర్వాత మన పాపానికి ప్రాయశ్చిత్తంగా యేసు ప్రభువు ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టడం ద్వారా సిలువ కార్యం ద్వారా మనకు సమాధాన స్థితికి ఒకప్పుడు మనం దేవుడికి ఎవరము శత్రువులం. ఇప్పుడు మనకు రోమ 5:10 చదవడం సిస్టర్ ఒకసారి ప్రభు చదువుదామండి, టైం అయిపోయింది. రోమ 5:10 చదవడం ఒకసారి. శత్రువుల ఆయన కుమారుని నిర్ణయం ద్వారా మనం దేవుని
సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వాడను ఆయన జీవించకపోతే ఆయన నిశ్చయంగా రక్షింపబడతాడు కదండి. శ్రేష్టమైన మాట చూడండి. ఒకప్పుడు శత్రువులు మనం ఏలేక శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారం ఆయన జీవించుట చేత మరీ నిశ్చయంగా రక్షించబడుతుంది కదా. రక్షించబడ్డ తర్వాత మనకి ఏమైనా సందేహాలు ఉంటే ఈ మాట ఎత్తుకోవాలి. నిజంగా మేము ఊరికి అంటే ఇంకెవరైనా ఏదైనా శాతాన్ని ఏదో ఒక రకంగా మనకు సందేహం కలిగిస్తా ఉంటాడు కదా, అపోహ కలిగిస్తా ఉంటాడు కదా. నేను అంటాను దేవుడు అసమర్థుడు కాదు. ప్రాణం పెట్టి తన వెల చెల్లించి నన్ను తిరిగి కొనుక్కుంది. తను తిరిగి శాతానికి అప్పగించడానికి కాదు, తిరిగి లోకానికి అప్పగించడానికి కాదు, తిరిగి నా పాప స్వభావానికి అప్పగించడానికి కాదు. ఆయన ద్వారా నన్ను మరింతగా దేవుడితో సమాధానం ఇంకెక్కువ ఉంటుంది అని అట్టి ఎంతో మనం దేవుడి దగ్గరికి రావాలి. మనకు తెలియాలి మన ఐడెంటిటీ ఏముందో. మరవకూడదు మనం ఎట్టి పరిస్థితులు. తెలిస్తే మన నిజంగా మనం ఏమైందో లేఖన సత్యంలో మనకు అర్థమై క్రీస్తులో మన పొజిషన్ ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. మనం దాన్ని ఆపాదించుకుంటాం. మన మీద మనం ఆ యొక్క పొజిషన్ లో స్టాండ్ అయి ఉంటాం. పాపిని క్షమించు ప్రభా అని. పాపము క్షమించమని పొద్దాక మనం ఎందుకు అడుగుతామంటే ఇంకో లోకంలో ఉన్నాం కాబట్టి, శరీరంలో ఉన్నాం కాబట్టి, లోకాలోచన శరీరానుసారంగా కానీ ఆలోచన పరంగా కానీ తెలిసి తెలియక తెలిసిన తప్పిదం వెంటనే పరిశుద్ధాత్మలో మనకు చేసినప్పుడు మనం పాపక్షమాపణ ఒప్పుకొని దేవుడితో తిరిగి సమాధానం పడాలి. అప్పుడే వారం అంతా పెట్టుకోకూడదు. ఇంకా మనం వాళ్ళ దగ్గర దేవుడు జ్ఞాపకం చేస్తే వాళ్ళ దగ్గర కూడా మనం ఒప్పుకోవాలి. అట్టి రీతిగా మనం ఎప్పటికప్పుడు సమాధాన పడుతూ ఉండాలి. అర్థమవుతుందండి మీకు? అట్టి రీతిగా మనం ఎప్పటికప్పుడు సమాధానం పడుతూ ఉండాలి. రోమా 8:7-8 చదవండి సిస్టర్ ఒకసారి. రోమా 8:7-8. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రం పిలవగలదు. మాత్రమే కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరిచినవారు దేవుని ఆత్మ చాలా ఇదంతా చదవండి. చాలా ఉంది. రోమా 8 చదువుతుండాలి. దేవుడు కృప చూపిస్తే మన రోమా 8 కూడా ఎవ్రీడే యాడ్ చేయాలని చూస్తున్నాను. రియల్లీ వి నీడ్ దట్ టు నీడ్. అసలు మనకు తెలియాలి. అసలు రోమా 8 అసలు రోమా ఇట్ సెల్ఫ్ సెంటర్ ఆఫ్ ద గాస్పెల్. అదే ఏమంటారు ఒక గుండెకాయ లాంటిది రోమా. దాన్ని ఎవ్రీడే చదివితే చాలా మంచిది. అంత 8 ఇంకా చాలా ప్రాముఖ్యమైనది. 8 అధ్యాయం. సో చదవడానికి ట్రై చేద్దాం. కాబట్టి శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమే. కాబట్టి మనము ఆత్మ పొందుకున్నాం కాబట్టి ఆత్మానుసారమైన మనసుతో దేవుడితో సమాధానపరచబడుతూ దేవుడికి మనం ఇప్పుడు మరి ప్రీతులమై ఉన్నాం, ప్రీతికరంగా ఉన్నాం. విరోధం కాస్త మనం స్నేహితులుగా అయినాం. అది కొలసి 1:21. కొలసి 1:21. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్టుల వలన మీ మనస్సులోని విరోధ భావము గలవారినై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. థ్యాంక్ యూ సిస్టర్. కదండి, అది చాలా స్పష్టంగా గతకాలంలో మనం ఎవరము దేవునికి దూరస్తులం. వలన మనసులో విరోధ భావం గల వారై నేను మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలవబెట్టేటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచేది. అది దేవుడితో సమాధానపరచడానికి క్రయం చెల్లించబడింది అర్థండి. ఆ రీతిగా మనము సమాధాన పడ్డాం. తర్వాత మనకు ఏం చేసింది? విమోచన జరిగింది. 4వ స్టెప్ గా విమోచన అంటే ఎర్ర చెల్లించబడ్డం. మనం ఒక పాపానికి బానిసలము, శరీరానికి బానిసలము, లోక మర్యాదకు బానిసలము, లోకానికి బానిసలము, శాతానికి బానిసలము. అలాంటి మనల్ని విడిపించాడు దేవుడు. ప్రకటన 5:9 చదువుతారు ఒకసారి. ప్రకటన 5:9. ఈ పాత్రలు
ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై ఈ రక్తమిచ్చి ప్రతి వంశంలోని ఆయా భాషలు మాట్లాడి వారిలోని ప్రతి ప్రజలోని ప్రతి జనములోని దేవుని కొరకు మనుషులను కొని మా దేవుని వారికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుగురనే కొత్త పాట పాడుదురు. థ్యాంక్ యూ సిస్టర్. కదండి, ఈ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలో మాట్లాడు వాళ్ళు ప్రతి ప్రజలను ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసి వెలబెట్టి కొనబడ్డాం. అలా విడిపింపబడి ఏం చేశాము? దేవుడిని సేవించుకునే వారి కాదు. విమోచనకు క్రయం చెల్లించాలి. అదే ప్రకటన 14:3-4 చదువుతుంటే ఒకసారి సిస్టర్. 14:3-4. వారు సింహమును ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకముల నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరను ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమును పవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారుడై గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన వెంబడించరు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్లల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల నుండి కొనబడిన వారు. థ్యాంక్ యూ సార్. కొనబడిన వారు ఈ 2 వచనాల్లో చెప్పం. కొన్న కొనుక్కున్నట్టు ఉంటుంది. మనం వెల చెల్లించి కొనుక్కున్నాం కాబట్టి మనం ఆయన సొత్తు, ఆయన సఖ్యము. వాళ్ళకి 3:13 చదువు సిస్టమ్ సార్. టైం అయితేనే ఉంది. మనం అయిపోయింది కొంచెం ఏంటిదిగా మనం తెలిసి ఒక గలతి 3:13 చదువుతాం కానీ 14 ఆత్మని గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్టు అబ్రహాము పొందిన ఆశీర్వచనములను క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రపు యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మీద వ్రేలాడి ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మన నిమిత్తము ఆయన శాపగ్రస్తుడు అయ్యాడు. ఆయన శాపం, ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించడం కోసం ఆయన మ్రాను మీద వేలాడబడ్డాడు. కాబట్టి దేవుడు క్రయం చెల్లించవలసి వచ్చింది. అది గుర్తుపెట్టుకో. మనం రక్షణ ఉత్తీర్ణే పొందుకోలేదు. రక్షణ మార్గం అంటే దీని వెనకాల ఇంత గొప్ప దైవ కార్యం ఉంది. దైవ ప్రణాళిక నెరవేర్చబడి ఈ ప్రణాళిక ఎప్పుడైతే దాన్ని భూపునాదులు వేయబడకుందే, మనం తల్లి గర్భంలో రూపుపడకుందే మన ఎడల ఈ గొప్ప ప్రణాళిక దేవుడు యేసుంచాడు. మనల్ని విడిపించడానికి తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ప్రయాసం. ఇప్పటికీ మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టేదాకా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని కాపాడుకుంటూ రక్షణ మనల్ని నడిపిస్తాం. కాబట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. తీతు 2:14 చూడండి సిస్టర్ ఒకసారి. ఈ రీతిలో చూస్తే చాలా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఈ రిఫరెన్సెస్ రాసుకొని చదవండి. తీతు 2:14, 1 పేతురు 1:18, రోమా 7:14. ఆయన సమర్థమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలంగా శక్తి గల ప్రజలను తన కోసరము పరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు తీసుకునేను. అదే సిద్ధపరిచిన సత్క్రియ చేయడం కోసం తను సొత్తుగా చేసుకుని తను మన కొరకు తన్ని అర్పించుకున్నాడు. చాలా ఉన్నాయి. అలా మనం క్రయం చెల్లించబడి మనం విమోచించం. పాప క్షమాపణలో దేవుడు మరి రుణదాతగా, దోష నివారణలో దేవుడు న్యాయమూర్తిగా ఉన్నాడు. సమాధాన పరిశుద్ధలో రాజుగా ఉన్నాడు. విమోచనలో ఆయన విమోచకుడుగా ఉన్నాడు. మన జీవితంలో అటుగా దేవుడు గొప్ప కార్యం చేస్తూ ఈ రక్షణ కార్యం జరిగించాడు. రక్షణ అంటే ఒకటే కాదండి, ఇవి చెప్పులు ఉన్నాయి రక్షణలో. అందుకే ఇవన్నీ జరిగితేనే సంపూర్ణమైన రక్షణ మనం పొందుకున్న వారమైతాం. తర్వాత పరిశుద్ధత, పవిత్రీకరణ, సాంక్టిఫికేషన్ లెవెల్ స్టెప్. అది చూడండి ఒకసారి. పరిశుద్ధత, పాపులకు పవిత్రత అవసరం, పరిశుద్ధత అవసరము.
కాబట్టి మనల్ని పవిత్రపరచడానికి మొదటి తిమోతి 1:9 చదువు సిస్టర్ ఒకసారి. మొదటి తిమోతి 1:9. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్ఠులకును, అపవిత్రులకును, మతదోషకులకు, పితృ హంతకులకును, మాతృహంతకులను, వ్యభిచారకులను, పురుష సంయోగులకును, మనుష్య చోరులకు, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వారికి నియమింపబడింది గాని నీతి మంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి సానుకూలంగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైన దాన్ని మనం ఎరుగుదము కదండి. ఇక్కడ చెప్పేది ఏంటంటే శ్రీమంతుడు దేవుడు నాకు అప్పగించిన మహిమగల సువార్త ప్రకారం ధర్మశాస్త్ర ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్ఠులకు, అపవిత్రులకు, మత దూషకులకు అన్ని జరిగితే మనకేం జరిగింది? మనం ఒకప్పుడు ఇలాంటి స్వభావంలో ఉన్న వాళ్ళకి పూర్వం దూషితలోను హంతకులను కానీ ఇప్పుడైతే తన పరిచయ నిమిత్తము నమ్మకమైన వాణిగా ఎంచబడి ఉన్నానని నన్ను బలపరిచిన యేసు ప్రభు అయిన క్రీస్తు చేసిన కృతజ్ఞుడై ఉన్నానని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనకి ఇలాంటి స్వభావం నుండి మనకు పరిశుద్ధత కలిగింది. ఇంకా ఇలాంటి స్వభావం పాత స్వభావం వల్ల ఇంకేదైనా ఉంటే ఎప్పటికప్పుడు వాక్యం అనే ఉద్గంతో దేవుడు మనం ఉద్గ స్నానం చేయించి మనలో మచ్చ డాబుని తొలగిస్తా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాక్య బిందులో మన తప్పిదములను పాప స్వభావాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి చేత ఒప్పింపబడినప్పుడు మనం వెంటనే పాపక్షమ పొందుకుంటా ఉంటాం. అదన్నమాట. అది మనలో ఈ శుద్ధీకరణ కార్యం అనేది జరుగుతూ ఉంటుంది. 2 Timothy 3:2 చదువుదండి ఒకసారి. 2 Timothy 3:2 సారీ 2 Timothy 3:2 చదువుదండి ఒకసారి. కనుక మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, లింకములాని వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, పవిత్రులు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారు అంటే దాని శక్తిని ఆశ్రయించి వారైనా ఇందరు ఇట్టి వారికి ఇంకొరవై ఇలాంటి స్వభావాలు మనలో ఒకప్పుడు ఇప్పటికి కూడా ఉంది మనుషులకు. ఇలాంటి స్వభావాలని మనకు పరిశుద్ధీకరణ జరుగుతుంది, పవిత్రీకరణ జరుగుతుంది దినదినము. అందుకే ఇలాంటి స్వభావాలు ఇంకా ఉన్నాయా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. వీటన్నిటి నుండి విముక్తులమై ఉంటేనే దైవ స్వభావాన్ని ధరించుకుంటేనే దైవ రూపాన్ని ధరించుకోగలుగుతాం. దైవ రూపాన్ని పొందుకోవడం కోసమే ఈ ప్రయాస, ఈ క్రయము. దేవుడు ఇంత ప్రేమగా ఇంత పెద్ద ప్రణాళిక వేసి మనల్ని రక్షించడానికి జరిగింది. దైవ రూపం ధరించుకొని దేవుడితో ఉండడానికి, ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడికి ప్రతినిధులుగా ఉండడానికి. వాళ్ళు అది మర్చిపోవద్దు. చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మాత్రమే లేమండి. మనం రక్షించబడి మారుమనసు తర్వాత దేవుడికి ప్రతినిధులుగా మనం ఈ లోకంలో వ్యవహరించాలి. స్వార్థంగా ఉండకూడదు. మళ్ళీ మన మట్టికి మనం గీత గీసుకొని ఉండకూడదు. ఆ రీతిగా శుద్ధీకరణ దినదినం మనలో జరుగుతూ ఉంది. ఫిబ్రవరి 10 చదువుతారు సిస్టర్ ఒకసారి. టైం అవుతుంది, సారీ. సబ్జెక్ట్ అని అనుకోలేదు, నేను తొందరగా అయిపోతాం. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి మొదటి చేత ఆ చిత్తమును బట్టి మనం శుద్ధపరచబడి యేసు శరీరం ఒక్కసారి అర్పించబడటం వల్ల దేవుడి చిత్తం మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఆ రీతిగా మనము దేవుళ్ళు ఇలాంటి స్వభావం కలిగిన మనము దేవుళ్ళు శుద్ధీకరణ జరుగుతా ఉంది, దేవుళ్ళు శుద్ధీకరించబడుతున్నాము. అదే ఫిబ్రవరి 14:29 అదే 10:14 వచ్చిన ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలం సంపూర్ణంగా చేసి ఉన్నారు. అదే అధ్యాయంలో 29వ వచనంలో ఏమంటాడంటే, దేవుని కుమారుని పాపములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం పవిత్రమైనదిగా ఇచ్చి కృపకు మూలమగు ఆత్మ తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచింది.
గొప్ప కార్యం జరిగిన దీన్ని ధృవీకరించిన వాళ్ళ పరిస్థితి గురించి ఇక్కడ చెప్తున్నాను. కాబట్టి అపోస్తల కార్యములు 20:18 ఒకసారి చదవండి. అపోస్తల కార్యములు 20:18. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడు సంగతిని గూర్చి నిన్ను పరిచారికనిగాను సాక్షిగాను నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువు. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిల నుండి వెలుగులోనికి, తాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందిన వారి కన్నులు తెరచుటకే నేను నిన్ను వారి యొక్క పంపేదనని చెప్పాను కదండి. నా విశ్వాసం చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు మన అందరిలో జరిగిన కార్యం ఇది. పాప క్షమాపణ పొందిన తర్వాత పరిశుద్ధపరచబడిన వారు 1 కొరింథీ 1:30 చదవండి సిస్టర్. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందు. అంటే అంత చదవండి సిస్టర్. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలనని వ్రాయబడినది నెరవేరినట్టు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధము, విమోచనము నాయను. మనకి ఏమై ఉన్నాడు? మనం నీతియు, పరిశుద్ధత, విమోచన అయ్యాం. కాబట్టి ఆర్తి రీతిగా మనం పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము, పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇంకా ఇంకా మన శరీరాన్ని విడిచిపెట్టేదాకా ఈ పరిశుద్ధత కార్యం జరుగుతూనే ఉంటుంది. అది కంటిన్యూషన్ ప్రాసెస్. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు. తర్వాత వచ్చేసి నూతన జీవము ఒక్కసారి చదువుతాడు. ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు వారైండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మనము మృతులమై ఉన్నాము కాబట్టి క్రీస్తులో మనం ఇప్పుడు బ్రతికింపబడ్డాము. అదే అధ్యాయంలో 4-5 ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారిని ఉండినప్పుడు సైతము మన ఎడల తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించిన చేత మీరు రక్షించబడి ఉన్నారు. అదండి మృతమైన మనల్ని క్రీస్తులో బ్రతికించారు. అదనమాట. లోకంలో దేవుడు ఎఫ్ఎస్సీ 12లో కూడా ఒక మాట ఉంటుంది. ఏమనంటే ఆ కాలంలో ఇశ్రాయేలు సహపౌరులుగా పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారిని, లోకమందు దేవుడు లేని వారిని ఉండి దూరస్తులై మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనం అలా ఉన్నాము. కానీ ఇప్పుడు తిరిగి మనం క్రీస్తుతో ఏమై ఉన్నాము? ఆయనను ముందు దూరస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తం మూలన సమీకస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మాకు ఉండిన ద్వేషము అనగా విరూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం ముందు కొట్టివేయుట చేత మధ్యకూడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసాను. అంత మాత్రమే కాదు, మనం క్రీస్తులో మరి ఇజ్రాయేల్ వాళ్ళతో కూడా సమాధాన పడి వాళ్ళతో కూడా మనం ఏకీభవించుకున్నాం, వాళ్ళలో కూడా పంచుకున్నాం అని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఇంకొకటి వచ్చేసి ఆ రీతిగా దేవుడు మృత మనల్ని జీవింపచేశాడు. ఎఫ్ఎస్సీ 4:18 కూడా ఒక మాట ఉంటుంది. ఎఫ్ఎస్సీ 4:18 వారైతే అంధకారమైన మనసు గల వారైతే తన హృదయకాటి తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. మనమైతే ఇప్పుడు ఆయన జీవముని పొంది ఆయనలో జీవించబడుతున్నాం. ఆ తర్వాత ఈ రీతిగా ఫైనల్ స్టెప్ వచ్చేసరికి మనకి ఏంటంటే దత్తత్వం. మనం ఎందరైతే దేవుడిని అంగీకరించారో వాళ్ళందరికీ బిడ్డలయ్యే అధికారం ఇస్తానన్నట్టుగా మనం ఆయన బిడ్డలమైంది. మరి తర్వాత ప్రకటన 21 రోమా 8:17 చదవండి. ఒకసారి ఇందాక మనం చదువుకున్నాము, మళ్ళీ ఒక్కసారి చదవండి. 8:16. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే
మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లల వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినేలా క్రీస్తుతోటి వారసులము. అదండి, మనము బిడ్డలమయ్యాం. మన యోహాను 1:12 చదవలేదు. ఎవరైతే అంగీకరించారో వాళ్ళ బిడ్డలయ్యాన్ని సాధించాడు. ఆ దిశగా మనం ఆత్మ పొందుతున్నాం కాబట్టి ఆయన బిడ్డలమై ఆయన వారసులమైన క్రీస్తుతో మనం శ్రమ పడితే క్రీస్తుతో పాటు కూడా మనము ఆ యొక్క మొత్తం వైభవాన్ని అనుభవిస్తాం. ప్రకటన 21. జయించువాడు వీటిని స్వతంత్రించుకొని నేను అతనికి దేవుడై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. కదండి, మనం దేవుడికి కుమారులమై ఉంటాం. మనకు దేవుడే రీతిగా మనం దేవుడి యొక్క సంపూర్ణ రక్షణలోకి మరి యేసు ప్రభు ప్రేమ ద్వారా దేవుడు మహాప్రేమను బట్టి మనము నడవగలిగి ఈ పొజిషన్ మనము దేవుడి ఎదుట పొందుకోగలిగినాము. ఈ దేవుడు మహాకృపై మన వలన జరిగినది కాదు. ఆశించడానికి దేవుడి లేఖన భాగం మనల్ని ఇక్కడ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్.